తృప్తి లేని పాతాళంలాగా సమకూర్చడమే 100 తరాలు బ్రతకడానికి ఉన్నది సంపాదించి పెట్టినా వారికి తృప్తి అనేది ఉండదు. మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం నెమ్మదిగా సంతృప్తిగా మనం కొనసాగించవలసినదే. ఈ భూమిలోనికి మనం ఏం తీసుకురాలేదండి, దిగంబరులుగా మనం వచ్చాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళినప్పుడు కూడా దిగంబరులుగానే వెళ్ళిపోతాం. మనుషులు మంచోళ్ళు మన పక్కన ఉంటే స్టైల్గా చక్కగా మనల్ని పంపిస్తారు. అది కూడా అంతవరకే, సమాధి వరకే, లేక దహనం చేసేంత వరకే. ఆ తర్వాత ఏమీ ఉండదు. ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరికి మరలా పోవును అని బైబిల్ చెప్తున్నారు. దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమేం చేశావు? తెలియదా నీకు? చాలా చేశాను కదా. ఎక్కడా? ఏం కనిపించడం లేదే, నీ అకౌంట్ ఖాళీగా ఉందే. ఏటీఎం మెషిన్లో చాలా డబ్బు ఉన్నది. మేనేజర్ పెద్ద పెట్టె నిండా డబ్బు తీసుకుపోయి అందులో పెట్టేది చూశాను. నా కార్డు తీసుకుపోయి అందులో పెడితే ఒక స్లిప్ వచ్చింది, లేదంట. లేదా ఇందులో ఉన్నాయి, నీ అకౌంట్లో లేదు. నీ అకౌంట్లో లేదు, ఏటీఎంలో ఉంది. నీ ముందున్నోడు తీసుకుంటాడు, నీ వెనక ఉన్నోడు తీసుకుంటాడు, కానీ నీ అకౌంట్లో డబ్బు లేకపోతే నీకు దొరుకుతుంది ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. అంతే. దేవుని సన్నిధి మనం చేరినప్పుడు నీవు చేసిన క్రియలు నీ వెంట వచ్చును అని బైబిల్ చెప్తున్నారు. మనం చేసిన త్యాగాలు, మనం చేసిన దాన ధర్మములు, మనం చేసిన మంచి పనులు, మనం ఒకరికొరకు చేసిన కష్టాలు, ఇవన్నీ మన అకౌంట్లో ఉంటాయి. ఇక్కడ కొన్నది, ఇక్కడ పెట్టినది అన్నీ ఇక్కడ వదిలేసి మనం వెళుచున్నప్పుడు అక్కడ మనకు ధన సమృద్ధి కలగాలి. ప్రభు ఒక మాట చెప్పాడు, తుప్పు పట్టి చిమ్మట్ట తిని దొంగలు దొంగలించే ఈ భూమి మీద మీ ధనమును నిక్షేపించకూడదు, స్వరూపించకూడదు. పరలోక రాజ్యంలో మీ ధనం స్వరూపించండి. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్పుచున్నారు, ఇప్పటి నుండి ప్రభునందు నిద్రించిన మృతులు ధన్యులు, వారు వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. మరి వారు చేసిన క్రియలు వారి వెంట పోవును అని పరలోకము నుండి ఒక స్వరం చెప్పుట నేను వింటిని. మనం ఈ లోకంలో చేసిన మంచి కార్యాలు, సత్క్రియలు అది మన వెంట వచ్చు. ఒక అనాథునికి మనం ఇచ్చిన ఆహారం, ఒక నిస్సహాయునికి మనం చేసిన సహాయం అది మన వెంట వచ్చును. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం 10 మందిలో ప్రభావితమై నీ జీవితం 10 మందితో పంచుకోవడానికి ఉన్నటువంటిది అని మర్చిపోకు. మన సామర్థ్యమును బట్టి కాదు మన సేవకులను మనం పోషించేది, మన సామర్థ్యమునకు మించినట్టు మనము స్వరూపించి వారికి మనం అందచేయడానికి ప్రయత్నం చేయడం. ఈ మర్మం అర్థమైనందుకే ఇక్కడి నుంచి మనం ఏం తీసుకుపోలేము అనేటువంటి మర్మం అర్థమైంది కనుక ఈ బ్రతుకు దినముల్లో 10 మందిని ఆదరించిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వినుచున్న మిత్రమా, మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉన్నట్లయితే, మీ ప్రణాళికలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉన్నట్లయితే సద్వినియోగం చేసుకోండి. నువ్వు వెలుచున్న దేశంలో అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనం ఈ లోక జీవితంలో స్వకీయమైన దురాశలను అనుసరించి నడుచువారిగా ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించువారిగా మనం నడవాలని ఆయన మన గురించి కోరుచున్నారు. మన జీవితం దేవునికి అంకితం చేసి దేవుని మహిమపరచడానికి మనకు ఇవ్వబడినది అనేటువంటిది మనం గుర్తుపెట్టాల్సినటువంటి అవసరత ఉంది.